మనం ఏది ఇచ్చినా తిరిగి ఇవ్వగలడు. తిరిగి ఇవ్వలేనిది ఏదైనా ఉంది అంటే ఆయన కంటే మనం చిన్నవారము, అల్పులము కనుక స్తుతి మాత్రం ఆయనకి చెల్లించగలం. అది మనకు ఆయన చేయలేడు. కాబట్టి మనం ఇవ్వగలిగింది ఆయన ఇవ్వలేనిది మనం ఇవ్వగలిగింది ఏదైనా ఉందంటే ఏముంది? స్తుతించేటప్పుడు ఎట్లా ఉండాలా? హల్లెలూయా స్తుతి అని ఎక్కడో పాడాలా? స్తుతి ఆరాధన చేసేటప్పుడు కొంతమంది ఏందండి ఆ గోల కాదురా బాబు, హృదయపూర్వకంగా ఆరాధన చేసుకున్నా, నీకు వచ్చిన నష్టమే. మన గొంతులు ఎలా ఉన్నాయని చూడడం, మన గొంతులు ఎవరు ఎనరో ఆయన వింటాడు. మన స్తుతి ఆయన వింటాడు, మన స్తుతిని ఆయన స్వీకరిస్తాడు, మన స్తుతి ఆయనకి ఇష్టముగా ఉంటుంది. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యధ్యానంలోకి వెళదాం. పరిశుద్ధుడవు, ప్రేమ స్వరూపుడవైన తండ్రి, నాయనా నీ మాటలు వినటానికి మా అంతరంగాన్ని సిద్ధపరచు. ఈరోజు కూడా నాయనా మా అందరితో మాట్లాడు, సహాయం వచ్చు. కానీ ఏర్పాట్లో ఉన్న పాత్రలను ఇక్కడికి నడిపించి బలపరచి వారందరితో మాట్లాడమని, సకల విధమైన ఆటంకాలను తొలగించి మీరు నీ బలమైన కార్యాలను జరిగించమని కృప చూపమని యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయము. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. కొద్ది మాటలు విని మనము ప్రార్థనలోనికి వెళదాం. హిజ్కియా అనే ఒక రాజు 25 సంవత్సరాల వయస్సులో రాజ్యాన్ని పరిపాలించడానికి మొదలుపెట్టాడు. ఈయన రాజ్యాన్ని పరిపాలించడానికి మొదలుపెట్టినప్పుడు ఆయన ఏమేమి చూశాడు అంటే, తన తండ్రి ఏదో మొత్తానికి తేడా పడ్డట్టు ఉన్నాడు. ఎందుకంటే ఆడ మనం చదువుతున్న లేఖనాలలో దేవాలయము మూసివేయబడి ఉంది. ఏ దేవాలయం? యెరూషలేము అనే దేవాలయాన్ని మూసివేశారట. అంతేకాదు, వీళ్ళ నాన్నగారు చాలా ఘోరమైన వ్యక్తి అని అంతకు ముందు అధ్యాయాల్లో ఆయన గురించి అహజు గురించి వ్రాయబడి ఉంది. ఆయన ఎట్టివాడో 28వ అధ్యాయము 3-4 వచనాలు చదివితే అర్థమవుతుంది. మరియు అతడు బెన్ హిన్నోము లోయయందు ధూపము వేసి ధూపము వేసి ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా తోలి వేసిన జనముల హేయక్రియల చొప్పున తమ కుమారులను అగ్నిలో దహించెను. అతడు ఉన్నత స్థలములలోను కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచూ వచ్చెను. చాలు. ఇతడు గురించి ఏమి రాయబడి ఉంది? ఎవరితను? ఇతనెవరు? హిజ్కియా అనేటువంటి ఇందాక చదివించిన హిజ్కియా వాళ్ళ నాన్నగారు ఈ అహజు. ఈయన కాలంలో ఏం చేశాడంట అయ్యగారు అంటే, తన కడుపును పుట్టిన బిడ్డలను బెన్ హిన్నీము అనే ఒక లోయలో అగ్నిలో తన బిడ్డల్ని దహించాడట. అంటే ఆయన ఆరాధిస్తున్నటువంటి వాటికి తన కన్న బిడ్డలను బలిచ్చాడు. దేవుడు నరబలి కోరతాడా? నరబలిని దేవుడు కోరడు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. ఏ డౌటు? న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళితే అక్కడ మరి ఒక న్యాయాధిపతి, ఒకసారి మనము న్యాయాధిపతుల గ్రంథంలోనికి వెళదాం. దేవుడు నరబలి కోరతాడా? దేవుడు నరబలి ఇష్టపడతాడా అంటే, నాకు తెలిసినంత మట్టుకు దేవుడు నరబలిని కోరేవాడు కాదు. యెఫ్తా
అనే ఒక వ్యక్తి న్యాయాధిపతిగా ఉన్నాడు. అయితే యెఫ్తా యుద్ధానికి వెళతాడు. వెళ్ళేటప్పుడు ఒక మొక్కుబడి చేసుకుంటాడు. ఏమని మొక్కుబడి చేసుకుంటాడంటే, అయ్యా 29:31 న్యాయాధిపతుల గ్రంథము 11:31 నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించేదనను. చాలు. నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించేదనను. ఇక్కడ మనము గమనిస్తే యుద్ధం అయిపోతుంది. ఆ యుద్ధం అయిపోయినప్పుడు ఎవరు ఎదురొస్తారు అంటే తన కుమార్తె ఎదురొస్తుంది. తన కుమార్తె ఎదురొస్తుంది. దానికి ఇక మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఎవరు లేరు, ఒక్కతే కుమార్తె. అక్కడ మనకు రాయబడింది ఏంటంటే 2 పదాలు రాయబడ్డాయి. ఒకటి ప్రతిష్ఠించటము, 2 దహన బలిగా అర్పించటము. యెఫ్తా అజ్ఞానంతో పలకల, ఆత్మ ప్రేరణతోనే పలిగాడు. జంతువు అయితే, పరిశుద్ధమైన జంతువు అయితే దహన బలిగా అర్పిస్తాను, ఒకవేళ నా బిడ్డలే గనక ఎవరైనా ఎదురొస్తే నీ కొరకు ప్రతిష్ఠించేస్తాను అంటే వాళ్ళు ఇక దేవునికి అర్పించబడి దైవ సేవలో దేవుని కొరకు బ్రతికేటట్టు ఏర్పాటు చేసేస్తాం. అంతేగాని దేవుడు నరబలిని కోరడు. మరి నరబలి ఎవరు కోరతారు? ఇంకా దేవుడికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళు కోరతారు. దేవుడైతే నరబలిని కోరడు. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్తా. బైబిల్లో ఇది చాలా స్పష్టంగా రాయించారు. ఏమని అంటే, బెన్ హిన్నోము లోయలో అహాజు అనేవాడు ఇశ్రాయేలు ప్రజల ఎదుట నుంచి 7 జాతుల ప్రజలను దేవుడు వెళ్ళగొట్టాడు. ఎన్ని జాతుల ప్రజలను? వాళ్ళు ఏం చేసేవాళ్ళు అక్కడ అహాజు చేస్తున్నాడని రాశాడు. వాళ్ళు ఏం చేశారంటే తమ కడుపున పుట్టిన బిడ్డలను వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి ఆ దేవతకు బలి ఇచ్చేవారు. మెలేకు, బయలు అనే దేవతలకు వాళ్ళు బలి ఇచ్చేవాళ్ళు. ఒక ఇత్తడి ప్రతిమలు ఉంటాయి. వాళ్ళ ఆ దేవతా ప్రతిమలు ఒక ఇత్తడి ప్రతిమల్లా ఉంటాయి. ఆ ఇత్తడి ప్రతిమలకు వాళ్ళు కూర్చున్నట్టు ఉంటారు. వాళ్ళు ఒక సింహాసనం మీద కూర్చున్నట్టు ఆ ప్రతిమలు ఉంటాయి. ఆ 2 చేతులు ముందుకు చాపి ఉంటాయి. వెనక భాగంలో ఆ ఇత్తడితో ఆ ప్రతిమ చేయబడుతుంది. క్రింది భాగంలో ఖాళీగా ఉంటుంది. అక్కడ కట్టెలు వేసి ఆ ప్రతిమని కాలుస్తూ ఉంటారు. పసి బిడ్డలు ఉంటారు కదా, చిన్న బిడ్డలు. ఆ దేవతకు మొక్కుకున్న వాళ్ళు వెళ్ళి ఆ చిన్న బిడ్డలను ఆ చేతుల్లో పెట్టి, ఆ చేతుల్లో పెట్టినప్పుడు ఎర్రగా కాలుతున్న ఆ చేతుల్లో పెట్టినప్పుడు ఆ పిల్లలు కేకలు వేస్తున్నప్పుడు వీళ్ళు డప్పులు కొడతా పెద్ద పెద్ద శబ్దాలు చేస్తా ఆ ఏడుపు ఆగిపోయేంత వరకు శబ్దాలు చేస్తారు. అంటే ఆ ఏడుపు ఎప్పుడు ఆగిపోయింది అంటే ఆ బిడ్డ ఆ చేతుల్లో కాలి చచ్చిపోయినప్పుడు. అంత భయంకరమైన జనము ఆ ఆచారాలను పాటిస్తున్నవాడు అహాజు. నేను హిజ్కియా గురించి చదివాను, కానీ ఆయన గురించి మాట్లాడకుండా అహాజు గురించి మాట్లాడుతున్నాను. ఈ అహాజులో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అని మనం ఆలోచిస్తే, దేవుడు తన దైవదాసుడిని పంపి, బాబు నువ్వు దేవుడు గురించి ఏదైనా అడుగు, అవసరమైతే నేను నీతో మాట్లాడతాను, నీకు ఎన్ని కార్యాలైనా చేస్తాను అని యెషయా గ్రంథం ఒక్కసారి తీసుకోండి. యెషయా గ్రంథం ఒక్కసారి మనము తీసుకోగలిగితే అక్కడ అహాజుతో దైవజనుడు మాట్లాడతాడు. అయితే అహాజు దాన్ని ఎలా తీసుకుంటాడు చూడండి. యెహోవా ఇంకను అహాజునకు ఇలాగూ సెలవిచ్చిన, ఆ మైకులు ఎందుకోసం జాగ్రత్త. యెహోవా ఇంకను అహాజునకు ఇలాగూ సెలవిచ్చును. 7వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవా వలన సూచన నడుగుము, అది పాతాళమంత లోతైనను
సరే ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే అహజు నేను అడగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగూ చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి, మనుష్యులను విసికించుట చాలదను కొని నా దేవుని కూడా విసిగింతురా. కాబట్టి ప్రభువు తాను యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమానుయేలని పేరు పెట్టెను. సరే ఇక్కడ అహజుతో అడుగుతున్నాడు, అరే బాబు నీకు ఏదైనా సూచన కావాలా నా దేవుడి దగ్గర నుంచి? అది పాతాళమంతా లోతైన ఊర్ధ్వలోకం ఉన్న దేవుని యొక్క లోకములో ఉన్నటువంటి ఆ కార్యమైనా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సూచన అడుగు దేవుడిని, నీకేమైనా డౌట్ ఉంటే దేవుడిని అడుగురా, తెలుసుకోరా బాబు అంటే మనోడు అంటాడు దేవుణ్ణి శోధింపు. దేవుణ్ణి శోధింపనన్నోడు పోయి ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుడు కాని వాటి దగ్గరికి వెళ్ళి వాటికి తన పిల్లలను బలిగా అర్పించి చేయకూడని పాపాలన్నీ చేస్తూ దేవుడి దగ్గరికి రారా బాబు అంటే రావట్లా. దేవుడు ఒక వ్యక్తిని శిక్షించే ముందు ఎన్నో అవకాశాలు ఇస్తాడు అనడానికి అహజు ఒక ఉదాహరణ. ఎన్నో అవకాశాలు అహజుకు దేవుడు ఇచ్చాడు. వాడు పాపాత్ముడే అయినా దుర్మార్గుడే అయినా, బాబు నీకేం కావాలో చెప్పురా, నేను నీతో మాట్లాడతాను, నీకు తెలియపరుస్తాను, కానీ నువ్వు మళ్ళుకోరా బాబు అంటే వాడు మళ్ళుకోకుండా ఆ పాపంలోనే కొనసాగి తన కన్న బిడ్డలను దేవుడు వెళ్ళగొట్టినటువంటి ఆ ప్రజలకు, దేవుడు ఎవరినైతే ఏ అసహ్య క్రియలైతే చూడలేక వెళ్ళగొట్టాడో వాళ్లకు వాళ్ళు చేస్తున్న అసహ్యమైన పాపాలను బట్టి వాళ్ళు వెళ్ళగొడితే అదే పాపాలు చేయటం మొదలుపెట్టాడు ఈ అహజు. దేవుడికి కోపము రేగేంతగా. ఇక దేవుడు ఒక మనిషి జీవితంలోంచి పక్కకి తప్పుకుంటే, దేవుడు అనే దేవుని సన్నిధి ఒక మనిషికి తోడు లేకపోతే, మనము ఈరోజు ఏదైనా జయించగలుగుతున్నామంటే అది మన బలం కాదు. ఒకప్పుడు భయంకరమైన త్రాగుబోతులు ఇక్కడ కూర్చొని ఉండొచ్చు. ఆ త్రాగుడు వ్యసనం నుంచి ఈరోజు నువ్వు జయం పొందావంటే అది నీ బలమా, పరిశుద్ధాత్మ బలమా? హేయమైన క్రియలు. ఓసారి ఇటు చూసుకున్నట్టు వెళ్ళయ్యా, సౌండ్ తక్కువ పెట్టిన పర్లేదు కానీ. హల్లెలూయా. దేవుడు వెళ్ళగొట్టినటువంటి ఆ ప్రజలను ఎందుకు వెళ్ళగొట్టాడు దేవుడు వాళ్ళని అంటే, వాళ్ళ హేయమైన క్రియలు చూడలేక. ఈరోజు మనల్ని కూడా దేవుడు ఒకప్పుడు భయంకరులమే మార్చాడు. మన శక్తి చేత, మన బలము చేత మార్చాడా? ఆయన శక్తి మనల్ని మార్చింది. ఈరోజు ఏ వ్యసనమైనా జయించావు అంటే దేవుడి దగ్గర కూర్చొని, అయ్యా నాకు జయం ఇవ్వు అని బ్రతిమాలుకుంటే అదే శరీరంతో బ్రతుకుతున్నావు, కానీ ఇదే శరీరంతో గతంలో చేసిన పాపాలన్నీ మానుకున్నావు. శరీరం అదే, కానీ ఏం జరిగిందంటే నీ ఆత్మలో జీవాన్ని దేవుడు నింపాడు. నీలోనికి జీవం ప్రవహించింది. ఆ నిత్య జీవము నీలో ప్రవహించింది కనుక, ఆ జీవాధిపతి నీలో నిలిచి ఉన్నాడు కనుక గతం వేరు, ప్రస్తుతం వేరు. నేను చాలా భయస్తుడని చెప్పాను. ఎంత భయస్తుడనో చాలాసార్లు చెప్పాను. నేను ఎంత భయం కలిగిన వాడిని అంటే, ఎవరైనా అడుక్కునే వాళ్ళు వస్తారు, ఇంతకుముందు సెంట్రకోలు తీసుకొని కొరడాలు తీసుకొని బాదుకుంటూ వస్తారు, దేహాన్ని గాయపరుచుకుంటా డర్ర 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 అని ఒక డమ్ము ఒకటి పెట్టుకొని వచ్చేవాడు. ఇప్పుడు రావట్లేదు, ఇంతకుముందు వచ్చేవాళ్ళు బాగా. వాళ్ళు వస్తే ఆ శబ్దం వినబడితే ఎక్కడున్నా కూడా పరిగెత్తుకొని ఇంట్లోకి వచ్చి పంచలో నుంచి పెద్ద గదిలోకి పోయి ఒక మూలను నక్కి భయంగా ఉండేవాడిని, ఆ శబ్దాలు వినబడకుండా పోయేంత వరకు. అంత భయంకరమైన భయస్తుండి నేను. దేవుడు దగ్గర కూర్చొని ఒకసారి ఏడ్చుకున్న, దేవా ఈ భయము ఒక శవాన్ని చూసి వస్తే మర్చిపోలేక, ఆ శవము ఆ చచ్చినోడు దయ్యమై నా పక్కనే తిరుగుతున్నాడని కలవరాలు గంట నిద్రపోలేను, లెగవలేను, ఎవరికి చెప్పుకోలేను. ఎవరికైనా చెప్తే నవ్వుతారేమో, వీడింత పిరికోడా అని తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేకపోయాను నేను. పక్కనే ఉన్న నా తల్లికి తండ్రికి కూడా నా భయం చెప్పుకోలేకపోయి. ఎందుకంటే చెప్తే ఏంద్ర మరి ఇంత తిక్కలోళ్ళ ఉన్నావు అంటారేమో. చచ్చిపోయినాడు నా పక్కనే తిరుగుతున్నట్టు, ఒక శవాన్ని చూసి వస్తే తట్టు అంత భయస్తుండి నేను. ఆ భయం గుప్పెట్లో ఉన్నప్పుడే దేవుని దగ్గరకు వచ్చాను నేను. ఆ భయం గుప్పెట్లో ఉన్నప్పుడే దేవుని దగ్గరకు వచ్చి,
దేవుని పాదాలు పట్టుకొని దేవుని గుప్పిట్లో ఉన్నప్పుడే దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి అడిగాను, దేవా నాకు జయం ఇవ్వయా, ఇట్లా ఉంటే కష్టం నేను బ్రతకటం అంటే. యెషయా గ్రంథం 54 ద్వారా దేవుడు నాతో మాట్లాడి నన్ను ధైర్యపరిచి, భీతి నీకు దూరముగా ఉండును, బాధించువారు నీ దరికి చేరరు, నీ దగ్గరికి రానేరని దేవుడు మాట్లాడి నన్ను బలపరిచినప్పుడు నా స్థితి యావత్తు కూడా కుదటబడి సరిచేయబడి దేవుని స్వరము విన్న ఆనాటి నుంచి ఈనాటి వరకు భయం ఏంటో నాకు తెలియదు. అంటే ఎలాంటి భయం నాకు తెలియదు అంటే, శవాన్ని చూసి భయపడటం కానీ, మరొక దాన్ని చూసి భయపడటం కానీ, ఎంత ప్రతికూలమైన పరిస్థితులు వస్తున్నా కూడా నాకు యెహోవా ఈరే, ఆయన ఉన్నాడు చాలు. చాలా పరిస్థితులు నాకు ప్రతికూలమైన పరిస్థితులు ఎన్నున్నా కూడా ఒక ధైర్యం ఏంటంటే, దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆ ఒక్కటే నన్ను ధైర్యపరుస్తుంది ఈ రోజుకి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ధైర్యము నా దేవుడే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా మనము కొద్ది మాటలే నేను చెప్పి ముగిద్దాం అనుకున్నాను. ఎక్కువ ప్రార్థన మనం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఈ 3వ దినము 5వ కూటములో మనం ప్రార్థన ఎక్కువ చేద్దాం. రేపటితో ఇంకా ముగించబడతాయి. ఇంకా మనోళ్ళు ఎవరైనా రాలేకపోతే మిస్ అవుతున్నారని మాత్రం చెప్పండి. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ కూటాల ద్వారా? అన్న మేము దేవుడితో గడిపి సంతోషంగా ఉన్నామని నడుస్తూ చేతులు ఎత్తండి. చాలా సంతోషం. ఇంతమంది దేవుడితో గడపడం నాకు ఆనందం. నాకైతే మీరు దేవుడితో గడిపి లోకాన్ని మరచి దేవుడితో ఉండడం అనేది చాలా సంతోషం. చాలు, ఇంతకంటే గొప్ప భాగ్యం ఏముంది? చాలా భయంలో ఉన్న నన్ను దేవుడు దర్శించినప్పుడు ఆ భయం పోయింది. నేను ఆ మనిషినే ఉన్నాను. ఇప్పుడు తెలుసులే, చచ్చిపోయిన వాళ్ళు దయాలు కారు అని ఇప్పుడు తెలుసు నాకు, బైబిల్ చదివాక అర్థమయ్యాక. అప్పుడు తెలియదు, కొత్త కదా, ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేరు. నేను చదువుకొని నేను తెలుసుకోవడం తప్ప పెద్దగా చెప్పేవాళ్ళు లేరు. కొంతమంది సేవకులు కూడా చెప్పు, ఎక్కడ పట్టావు, ఏంది నీ పేరు అంటుంటారు కొంతమంది. చచ్చిన వాళ్ళు దయాలు అవుతారని బైబిల్లో లేదురా బాబు అన్నా కూడా వాళ్ళేమో మరి ఏడ చదువుకుంటారేమో తెలియదు. నేను వాళ్ళేమో అంటలేదు, కానీ కొంచెం బైబిల్ లేఖనాలు ఏం చెప్తుండే చూడాలి కదా. ఏ విధంగా చచ్చిపోయినా 2 చోట్లకి వెళ్తారు. ఒక ఆయన ఫోన్ చేశాను, అయ్యా మరి ఇట్లా చచ్చిన వాళ్ళు దయాలు అవుతారా అని అడిగితే, అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, సడన్గా డెత్ అయిన వాళ్ళు అవ్వచ్చేమో బ్రదర్ అన్నాడు. ఇదేందో నాకు కొంచెం ఇబ్బంది అనిపించేది. తర్వాత బైబిల్లో ఎక్కడైనా ఉందా అని ఆలోచించా. చచ్చిన ఆయన దయ్యం అవుతాడని బైబిల్లో ఒక్క చోట కూడా నాకు లేఖనం తగల్లా. మరి చచ్చిపోయిన వాళ్ళు ఆడికి వెళ్తారంటే 2 చోట్లకి వెళ్తారని బైబిల్లో రాశారు. లాజరు చచ్చిపోయాడు, ధనవంతుడు చచ్చిపోయాడు. ఆడికి వెళ్ళాడు ధనవంతుడేమో యాతన పడే పాతాళంలోకి వెళ్ళాడు. లాజరేమో అబ్రహాము రొమ్మున ఆనుకొని పరదేశంలో విశ్రమిస్తున్నాడు. 2 స్థలాలు. పాపములో చచ్చిపోయినాడేమన్నా పాతాళానికి, పాపాన్ని గడుక్కున్నాడేమో పరలోకానికి వెళ్తాడు. అంతేగాని ఇంకా వేరొక చోటు లేదు. దయ్యాల మధ్యలో తిరిగే అవకాశం లేదు. మరి దయ్యాలు ఎవరు అంటే పడిపోయిన దేవదూతలు. దేవుడు ఇచ్చిన మహిమను కోల్పోయి దేవుని మీద తిరుగుబాటు చేసి సాతానుతో పాటు ఏకీభవించి దేవుడిచ్చిన ఆ మహిమను కోల్పోయి పడద్రోయబడిన దేవదూతలు ఆకాశ బండల మందు ఉన్నారు, కొంతమంది భూమి మీద ఉన్నారు. వాడి తిప్పలోడు పడతా ఉన్నాడు. హల్లెలూయా. అంటే దయ్యాలు ఎవరు అంటే పడద్రోయబడిన దేవదూతలు తప్ప ఏ మనిషి దయ్యమై ఎవరికి పట్టడం అనేది జరగదు. అది అసాధ్యం. మరి ఇంక కొన్ని మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటే వద్దులే. కొంతమంది మరి సోది చెప్పేటప్పుడు వస్తారు కన్నా అంటే అవన్నీ కూడా ఆ సోది చెప్పేవాళ్ళు అడగడం చెబుతారు. ఇక్కడ ఉన్నారు మనవాళ్ళు కొంతమంది సోది చెప్పేవాళ్ళు. చిత్రం ఏంటంటే వాళ్ళు చర్చికి వస్తారు, పోయి మళ్ళీ సోది చెప్తారు. నేను చాలాసార్లు చెప్పేది మానుకోమని, చిన్నగా మానుకుంటామన్నా అంటున్నారు. కానీ వాళ్ళ హృదయంలో దేవుడు ఎవరంటే యేసయ్యే. వాళ్ళు నమ్మేదాన్ని వాళ్ళు నమ్మరు. మళ్ళా స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? సరే, ఇప్పుడు అటువైపు వద్దులే, కానీ చెప్పిన మాట మీకు అర్థమైంది కదా. భయము ఈరోజు ఏదైనా ప్రశాంతంగా ఉన్నామంటే కేవలం ఆయన కృపను బట్టి ఉన్నాం, ఆయన్ని బట్టి బ్రతుకుచున్నాం, ఆయన్ని బట్టి గట్టిన జయించగలిగాం. ఈరోజు ఈ ప్రశాంతత ఆయన్ని బట్టి వచ్చింది. ఇప్పుడు దేవుడు అనే ఆయన్ని పక్కన పెడితే ఏమైంది మనిషి జీవితం? అహజు అనేవాయన, బాబు నేను నీకు తోడుంటాను రా బాబు, నువ్వు సరి చేసుకొని నీ బ్రతుకుని,
నాకు అసహ్యమైన క్రియలను మార్చుకొని రాబాబు అంటే, లేదే దేవుణ్ణి శోధించను, నేను సాతాన్లోనే ఉంటాను అని వాడు సాతాన్లోనే ఉండి, అహజు అని ఆయన సాతాన్లోనే ఉండి సాతాను ఆరాధన చేస్తూ చివరికి ఏమయ్యాడు? చివరికి అహజు పరిస్థితి ఎలా ఉందంటే ఒక్కరోజే 1,00,000కు పైగా సైన్యాన్ని కోల్పోయాడు. తన బ్రతికుండగానే తన దేశం ఎలా అయిపోయిందంటే ఎండిపోయిన చెట్టు వలె, చెట్టు ఒకటి ఉంది కానీ మొత్తం మోడైపోయి ఎండిపోయిందన్నమాట. రాజ్యం మొత్తం కూడా ఏమైపోయిందంటే చివరికి సైనికులు చచ్చిపోయారు, చివరికి అహజు కూడా చచ్చిపోయాడు. నేను అంటాను, శత్రువు జయించడానికి కారణం ఏంటి అంటే దేవుడు నీకు శాపం కలగజేయడం కాదు. నీ అంతటా దేవుడిని పక్కన పడేసుకొని దేవుడు నాకొద్దు అని నీ అంతటా నువ్వు బ్రతకడానికి ఇష్టపడ్డప్పుడు ఒంటరిగా ఉన్న నిన్ను గురి చూసి కొడతాడు వాడు. హల్లెలూయా. అహజు ఏం చెప్తాడు? నేను తోడుంటాను రా బాబు అంటే వద్దు అన్నాడు. దేవుడిచ్చిన అన్ని అవకాశాలు వద్దనుకొని దేవునికి వ్యతిరేకమైన సాతానును ఆశ్రయించాడు. వాడేం చేస్తాడు? నాశనం చేయటానుకున్నాడు. వాడు గ్రిప్పులోకి తీసుకొని ఏం చేశాడు? చివరికి సర్వనాశనం చేసి రాజ్యాన్ని లేకుండా చేశాడు, సైనికులు లేకుండా చేశాడు, దేవుని మందిరాన్ని మూయించాడు. వాడి పనంతా ఏంది? దేవుడికి దూరం చేయటం. దేవుడికి దూరం చేసి వాడు చేసిన పని ఏంది? దేవుడి మీదే కక్ష పెంచుకునేటట్టు చేసి, దేవుని ఆలయాన్ని మూయించేసి, దేవుని ప్రజలకు దూరము చేసి, రాజు ఒక్కడు దూరం అయితే దేవుని ప్రజలు కూడా ఏమైంది? రాజు ఒక్కడు ఆరాధించకపోయినా పర్లేదు, కనీసం యాజకులను ఉంచాడా? యాజకులను కూడా మీరు యెహోవా దేవుని ఆరాధిస్తే ఒప్పుకోనని యాజకులను పారద్రోలాడు, మందిరానికి తలుపులు వేసేసాడు. ఏ విధముగా కూడా దేవుడు పని చేయడానికి అవకాశం లేకుండా చేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కనీసం కొంతమంది రాజుల కాలంలో కనీసం ప్రవక్తలు ఉండి ప్రార్థన చేసి కొంచెం కాపాడబడ్డాడు. సమూయేలు ఉన్నాడు. సమూయేలు దినాలలో ఏలీ కుమారుల పాపము చాలా ఘోరమై ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న వేళ సమూయేలు అక్కడ నిలిచినందున ఆ సమూయేలు ప్రార్థన ఇశ్రాయేలీయులను కాపాడింది. దేవుడే యుద్ధం చేశాడు. మీరు గమనిస్తే మనం న్యాయాధిపతుల గ్రంథంలో చివరి అధ్యాయాలు మనం చూసుకోగలిగితే, కాదు మొదటి సమూయేలు గ్రంథంలోనే నేను కొన్ని మాటలు మీకు చూపిస్తాను. అక్కడ ఏలీ కుమారులు అందరూ కూడా చనిపోతారు. అయితే మందసాన్ని తీసుకొని మొదటి సమూయేలు గ్రంథంలోనే మొదటి సమూయేలు గ్రంథము, ఏలీ కుమారులు చనిపోతారు. అయితే దేవుని మందసాన్ని వాళ్ళు యుద్ధంలోకి తీసుకొస్తారు. ఐదవ అధ్యాయం మనం 6వ అధ్యాయం చూసుకుంటే, 5వ అధ్యాయం నుంచి ఫిలిష్తీయులు దేవుని మందస్సమును పట్టుకొని ఎబెనేజరు నుండి అష్టోదునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి. అయితే మరునాడు అష్టోదు వారు పాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలన బోర్లా పడి ఉండెను. ఇక్కడ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, సమూయేలు అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన ఒక ప్రార్థనాపరుడు. వీళ్ళందరూ తేడాపడ్డారు. కానీ తేడాపడ్డా కూడా వాళ్ళైతే విగ్రహారాధన చేయలే. ఎవరు? ఏలీ కుమారులు. దుర్మార్గులు అంతే, దేవుని ఎదుట దుర్మార్గాన్ని నడిచారు. వాళ్ళని బట్టి మొత్తానికి శత్రువు వచ్చి దాడి చేశాడు, అందులో ఓడిపోయారు. ఆ మందసం అయితే శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని వాళ్ళ దేవత గుడిలో పెట్టారు.
అయితే అక్కడ ఏం జరిగింది అంటే యుద్ధము చేసేవాళ్ళు చచ్చిపోయారండి. ఇక్కడ నాకు గమనించండి, యుద్ధం చేసేవాళ్ళు చచ్చిపోయారు. యుద్ధం చేసేవాళ్ళు లేరు. కానీ దేవుడి యొక్క మందసాన్ని, అంటే మన దేవుడైన యెహోవా మందసాన్ని మాత్రం ఫిలిష్తీయుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ గుడిలో పెట్టారు. గుడిలో పెడితే ఏమైంది? ఆడ కనబడుతుంది. ఫస్ట్ ఆ దేవత బోర్లా పడింది. ఎక్కడా? ఎందుకంటే వచ్చిన ఆయన అసలు దేవుడు, నేను కొసరు దేవుణ్ణి సాగిలపడ్డది. వీళ్ళు పాపం తెలియక యెహోవాకు సాగిలపడినటువంటి ఆ విగ్రహాన్ని మరలా నిలబెడతారు. తర్వాత ఏమైద్దో అక్కడ రాయబడి ఉంటుంది. ఇప్పుడు అవన్నీ చదవడానికి కాదు, కానీ ఆ తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళకి రకరకాల రోగాలు వస్తాయి, గెడ్డలు వస్తాయి, భయంకరంగా వాళ్ళు వేధించబడతారు. యుద్ధం ఎవరు చేస్తున్నారు ఇప్పుడు చెప్పండి? యుద్ధం చేసేవాళ్ళు లేరు, వాళ్ళు ఓడిపోయారు. కానీ మందసం అక్కడ ఉంది. ఆ మందసము ఫిలిష్తీయుల దగ్గర ఉన్నప్పుడు ఏంటి పరిస్థితి అంటే వాళ్ళ శరీర భాగాల్లో గడ్డలు వస్తూ ఉన్నాయి, చాలా వేదన పడుతూ ఉన్నారు, చాలా భయంకరమైన బాధ వారు అనుభవిస్తూ ఉన్నారు. ఎంత బాధ అనుభవిస్తున్నారంటే చెప్పుకోలేని పరిస్థితి. అప్పుడు వాళ్ళు కనుక్కున్నారు ఎందుకు వచ్చింది ఇది అంటే వాళ్ళు ఒక ప్రయోగం చేశారు. ఏం ప్రయోగం చేశారంటే 2 ఆవుల్ని తీసుకున్నారు. ఏ ఆవుల్ని? పాడావుల్ని, పిల్లలు కన్న ఆవుల్ని తీసుకున్నారు. ఇప్పుడు పాడావులు ఎక్కడికి వెళ్తాయి? పిల్లల దగ్గరికి వెళ్తాయి. ఆ పాడావులకి ఒక కొత్త బండి ఒకటి చేయించి ఆ మందసాన్ని ఆ కొత్త బండి మీద పెట్టించి ఈ ఆవుల్ని రెండింటిని కట్టి అవి ఎటు పోతాయో అటు వెళ్ళనిచ్చారు. అవి పిల్లల దగ్గరికి వెళ్ళాలా, సరాసరి ఇశ్రాయేళ్ల దేశంలోనికి వెళ్ళిపోయాయి. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళ దేశంలో ఉన్నప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే యుద్ధం చేసేవాళ్ళందరూ, ఏలీ లేడు, ఏలీ కుమారులు లేరు, నాయకులందరూ చనిపోయినా దేవుని మందసం అక్కడ ఉంచుకున్నందున, దేవుని మందసం అక్కడ ఉన్నందున దేవుడే వారి విషయమై దేవుని ప్రజల పక్షముగా యుద్ధము చేసి వాళ్ళందరికీ వణుకు పుట్టించి, బాబు వాళ్ళందరినీ జయించామనుకున్నా కానీ వాళ్ళ దేవుడైతే వాళ్ళతోనే ఉన్నారా, మనం ఆయన్ని జయించలేమని అర్థమైంది. ఫిలిష్తీయులకు అర్థమైంది. హల్లెలూయా. గట్టిగా కొట్టొచ్చండి. ఇక్కడ ఒక విషయం మనం నేర్చుకోవచ్చు. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నా కూడా ఒక్కటి మాత్రం చెప్తారు, యేసయ్య నా దేవుడు అంటాడు. అంటే ఇప్పుడు నేను దుర్మార్గాలు చేసి దేవుడిలో యేసయ్యలో ఉండమని చెప్పట్లా. కానీ కొంత బెటర్ ఏంటంటే శత్రువు నీ మీద పూర్తిగా దాడి చేసి నాశనం చేయకుండా కొంతవరకు బెటర్ అన్నమాట. కానీ అహజ అలాంటి వాడు కాదు. వాడు పూర్తిగా దేవుణ్ణి వదిలిపెట్టాడు, పోయి శత్రువుకి ఆశ్రయం ఇచ్చాడు, దేవాలయాన్ని ముగించేశాడు, దేవుడికి సంబంధించిన వాటన్నిటిని, దేవుడిని ఆరాధించే పరిస్థితులన్నీ లేకుండా మొత్తం బంద్ చేశాడు. చివరికి ఏమయ్యాడు అంటే వాడు ఎవరిని ఆశ్రయించాడో వాడే సర్వనాశనం చేసి పెట్టాడు. ఎందుకంటే దేవుడు పక్కన నుంచున్నాడు, సహాయం ఏమి లేదు, దేవుడి దగ్గర నుంచి ఏ సహాయం లేదు. మొత్తం వైనమైపోయిన తర్వాత అప్పుడు అర్థమైంది ఎందుకు వచ్చింది, మా బ్రతుకులు ఎందుకు ఇలా దుర్భరమయ్యాయి అని. కొడుకు చేతికి రాజ్యం వచ్చిన తర్వాత ఆలోచన చేయటం మొదలుపెట్టాడు. ఇప్పటివరకు చెప్పింది అర్థమైంది అనుకుంటాను. ఎంతమందికి అర్థమైంది? సరిగా అర్థమైందా, అర్థం కాలేదా? గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ. ఎప్పుడైతే కొడుకు చేతిలోనికి రాజ్యం వచ్చిందో అప్పుడు అర్థమైంది ఎందుకు నా దేశము ఆర్థికంగా పాడైపోయింది, ఎందుకు నా ప్రజలు ఆకలికి అల్లాడుతున్నారు, పంటలు పండటలేదు, ఎందుకు శాపము నా దేశం మీద ఏలుబడి చేస్తుంది అంటే తండ్రి చేసిన చర్యలన్నిటినీ కూడా కొడుకు ఆలోచన చేశాడు. ఆలోచన చేసుకొని, అవును మా పితరుడైన దావీదు యెహోవా మార్గాన నడిచి దేవునికి ఇష్టముగా నడిచి దీవించబడ్డాడు. నా తండ్రి నా దేవునికి అసహ్యమైన పనులు చేసి శాపాన్ని తెచ్చుకున్నాడు. నా దేవుడు పక్కకి వెళ్ళిపోయాడు కాబట్టి శత్రువు మా మీద జయం పొందాడు. శత్రువు మమ్మల్ని జయించడానికి కారణం ఏంటంటే మా దేవుడిని మేము పక్కన పెట్టుకున్నాం, వద్దు పో అని ఆ దేవాలయాలు మూసేసాం. యాజకులు చేయాల్సినటువంటి ప్రతిరోజు ధూపవేదిక వేయటం లేదు, దహన బలులు సన్నిధిలో అర్పించబడటం లేదు. దావీదు నియమించినటువంటి ప్రతిరోజు దహన బలి అర్పించేటప్పుడు కీర్తనలు పాడుతూ దేవుణ్ణి ఆరాధించే ఆరాధన నిలిచిపోయింది యెరూషలేములో. అర్థమైంది
వాస్తవంగా రాజుగా ఈయన పీఠం ఎక్కిన తర్వాత ఆలోచించాల్సింది సైనికులు ఎంతమంది ఉన్నారు, డబ్బు ఆర్థికంగా. మనం ఏ రాజైనా ముఖ్యమంత్రులు పదవులు మారిన తర్వాత ఏం చేస్తారండి, ముందు ఖజానా చెక్ చేసుకుంటారు, ఎంత డబ్బు ఉంది ఖజానాలో అని. అంటే ఖజానాలో ఏదైనా ఉంటేనే కదా చేయడానికి. ఇప్పుడు ఈ రాజుగారు కూడా ఎక్కి సైనికులు చూసుకున్నారు, ఖజానా చూసుకున్నాడు, జనాన్ని చూసుకున్నాడు, పరిస్థితులన్నీ చూసుకుంటే ఏముందంటే అంతా జీరో. ఏముంది? జీరో, ఏం లేదు. ఏంటి పరిస్థితిని ఆలోచించాడండి. ఈరోజు నీ జీవితంలో కూడా ఆలోచించటం అనేది చాలా ప్రాముఖ్యం. ఏం ఆలోచించాలా? ఆలోచించాలి. మనోళ్ళు కొంతమంది ఆలోచిస్తారు. ఎట్లా ఆలోచిస్తారంటే నేను పాడు కావటానికి వాడు కారణం, వీడు కారణం అని వాళ్ళ మీద వీళ్ళ మీద పగల పెట్టుకుంటూ ఉంటారు. మా అమ్మ అప్పుడప్పుడు అనేది, మొన్న ఏదైనా తేడా పడితే వాడు తేడా పట్టడానికి వాళ్ళ మామ వాళ్ళు కారణం అయ్యా అనేది. నేనన్నా నోరుమి, మన బంగారం మంచిదైతే ఎవడో చెడగొడితే చెడిపోతుందా? కొంతమంది పిల్లలు ఉంటారు, ఈడేదైనా తేడా పడ్డాడు. మా ఇంటి పక్కన ఒక ఉండేది, అక్క మీ ఓడు నన్ను ఇట్లా కొడుతున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అంటే నువ్వేం చేస్తే కొట్టాడు అనేది, కానీ వాళ్ళ పిల్లోని మాత్రం సరిచేయదు. చివరికి వాడు అట్టగే అయిపోయాడు. ఎందుకంటే వాడికి భయం భక్తి లేకుండా తయారైపోయాడు వాడు. చాలామంది ఎట్లుంటారంటే ఎవడైనా చెడిపోతే ఏమంటారంటే తల్లిదండ్రులు, మా అబ్బాయి చెడిపోవడానికి మా అబ్బాయి కారణం కాదు, మా అబ్బాయి స్నేహితులు కారణం. నేను అంటాను, వీడు ఆ స్నేహానికి వెళ్ళాడంటే, తాగుబోతోడు స్నేహానికి వీడు వెళ్తున్నాడంటే అర్థమైంది, వీడిలో కూడా త్రాగాలి అన్న ఆశ ఉంది కాబట్టి ఆ త్రాగుబోతోడు వెతుక్కుంటా పోయాడు. అప్పుడు తప్పెవరిది? వీడు సహవాసం చేసినోడిదా, ఆ సహవాసానికి వెళ్ళినోడిదా? వెళ్ళినోడిది తప్పే, వెళ్ళినందుకు వాడిని రానిచ్చినోడిది కూడా తప్పే. వెళ్ళటమే తప్పు అంటాను నేను. హల్లెలూయా. ఈరోజు మనం కూడా ఆలోచించాలి. ఎలా ఆలోచించాలా? న్యాయముగా ఆలోచించాలా. హిజ్కియా ఏం చేశాడంటే న్యాయముగా ఆలోచన చేశాడు. తన తండ్రి చర్యలన్నిటినీ కూడా యథార్థ హృదయంతో ఆలోచించి, నా తండ్రి నా దేవుణ్ణి పక్కన పెట్టాడు కాబట్టి శాపము నా దేశాన్ని ఏలింది, ఇప్పుడు నేను నా జీవితాన్ని మార్చుకుంటా, నేను రాజుగా అయిన ఈ రోజు నుంచి నా తీర్మానాలు మార్చుకుంటా. ఖజానాలో ధనం లేకపోవచ్చు, సైనిక బలము నాకు లేకపోవచ్చు, కానీ దేవుడు నాకు కావాలి అని రాజ మార్గంలో లేవీయులందరినీ పిలిపించి, అహరోను సంతతి వారిని పిలిపించి మాట్లాడాడు. అయ్యా, ఇదిగో మన దేశము ఇలా దుర్భరమైన పరిస్థితికి రావడానికి, మన పిల్లలు ఆకలి చావులు చావడానికి, మనం పంట వేస్తే పండకపోవడానికి, శత్రువుకి మనము చీఫ్ అయిపోవడానికి, శత్రువులందరికీ కూడా మనం చులకరవడానికి కారణం ఏంటంటే మనము దేవుణ్ణి పక్కన పెట్టాము. ఈరోజు ఒక తీర్మానం మనం చేద్దాం. మన దేవుని ఆలయాన్ని తిరిగి బాగు చేసుకుందాం, పునర్నిర్మించుకుందాం. యాజకులారా రండి అని పిలిచాడు. వాళ్ళందరూ కూడా వచ్చారు, సమాలోచన చేశారు. ఆ మొదటి దినమునే వాళ్ళు ఏం చేశారంటే దేవాలయపు యొక్క తలుపులను తెరిచారు. అందులో తన తండ్రి అహజు ఉంచిన నిషిద్ధమైన వస్తువులన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా ఒక 8 రోజులు సమయం తీసుకొని అందులో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా బయటికి తీసుకొని వచ్చేసి, దేవాలయంలో ఉన్న అపవిత్రమైన వస్తువులన్నిటిని కూడా తీసుకొచ్చి ఆ వాగులో పడేసేసి దేవాలయాన్ని శుభ్రంగా బాగు చేసుకొని, శుభ్రంగా కడుక్కొని, ఆ దేవుని యొక్క బలిపీఠాన్ని బాగు చేశారు, దేవుని యొక్క దీపస్తంభాన్ని బాగు చేశారు, దేవుని మందసాన్ని ఉండాల్సిన చోట ఉంచారు, దేవుని యొక్క సన్నిధి బల్లల రొట్టె ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచారు, దేవుని సన్నిధిలో ఉండాల్సిన వాటన్నిటిని కూడా క్రమముగా ఉంచారు. క్రమముగా ఉంచి ఒక 7 రోజులు వారి అతిక్రమాలు, ఒక 8 రోజులు వారు అయా వాటన్నిటిని కూడా శుద్ధి చేసుకొని, మా పితరులు చేసిన తప్పులను క్షమించయా అని అయిపోయిన తర్వాత ప్రతిరోజు కూడా మోషే నిర్ణయించిన ప్రకారంగా దేవాలయంలోనికి ఉదయ సాయంత్ర మధ్యాహ్న నైవేద్యములు అర్పించడానికి పూనుకున్నారు. వాళ్ళ పాపముల నిమిత్తమై పాప పరిహారార్థమైన బలులు దేవుని సన్నిధిలో బలిపీఠం మీద చెల్లించారు, దహన బలులు చెల్లించారు, స్వేచ్ఛార్పణలు చెల్లించారు. మరల ఎప్పటి వలె
దేవునికి చెందవలసిన మహిమ చెల్లుతా ఉంది. అక్కడ రాయబడి ఉంది, వాళ్ళందరూ కూడా ఆసాపు రచించిన, దావీదు రచించిన కీర్తనలు పాడుచు బూరలు ఊదుతూ తమ దేవుని నామమును గొప్ప చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు వినబడింది, దేవునికి ఆరాధన చేశారట. ఎప్పుడైతే దేవునికి ఆరాధన చేశారో, ఎప్పుడైతే తమ పాపములు ఒప్పుకున్నారో, ఎప్పుడైతే దేవాలయమును తెరిచారో, ఎప్పుడైతే దేవునికి వారి హృదయాల్లో స్థలం ఇచ్చారో, అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, ఇవన్నీ కూడా ఎప్పుడు చేశారు? చేద్దాంలే. కొంతమంది ఉపవాసుకోవటాలంటే లాస్ట్ రోజు వెళ్ళొచ్చుగా, తెలివితేటలు. హల్లెలూయా. నేనంటాను, దేవుడికి కొలిచి సమయం ఇవ్వటం కాదు, కొలత లేకుండా సమయం దేవుడికి ఇవ్వాలా? లోకానికి ఏదైనా అనవసరమైన టైం వేస్తుంటే దాన్ని మాత్రం నువ్వు ఆలోచించుకొని అనవసరమైన టయాన్ని మానుకోవాలా? వ్యర్థమైన వాటికి పిలుస్తుంటే వాటికి దూరంగా ఉండు, దేవునికి మాత్రం దగ్గరగా ఉండు. హల్లెలూయా. మొట్టమొదటిగా హిజ్కియా చేసిన పని ఏంటంటే, లేవీయులను తను చేయలేం మళ్ళా. ఎందుకంటే దేవుడు ఏ క్రమాన్ని పెట్టాడో ఆ క్రమాన్ని, అయా లేవీయులారా, నేను చేయకూడదు, అది మీకు నియమించాడు, మీరు వెళ్ళి ముందు మందిరాన్ని శుభ్రపరచనాడు. వాళ్ళు పోయి మందిరాన్ని శుభ్రపరిచాడు. రాజుగా తన పాపముల కొరకు, తన ప్రజల పాపముల కొరకు వెళ్ళి బలులు అర్పించడానికి యాజకులను సమీపించాడు. బలులు అర్పించారు. మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేశారంటే, వారి పాపములను, అతిక్రమాలను ఒప్పుకొని దేవుని ఎదుట సరిచేసుకున్నారు. సరిచేసి రెండవది ఏం చేశారంటే, దేవుణ్ణి ఆరాధించటం ప్రారంభించారు. ఎప్పుడైతే ఆరాధన జరుగుతుందో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది ఏంటంటే, ఇవన్నీ జరిగించుట ద్వారా వారు పంట వేసి ఇంటికి వచ్చారు. ఇంకా హిజ్కియా దినాల్లో జరిగినది అద్భుతంగా రాసింది ఏంటంటే, వాటి అంతటా అవే పండే దినాలు వచ్చేటట్టు చేశాడట దేవుడు. బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇచ్చుచున్నాడు. ఏందట? కీర్తనల గ్రంథము 127వ కీర్తనలో ఆ మాట నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తమ ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఆహారం ఇచ్చుచున్నాడు. ఎప్పుడు అది సాధ్యమవుతుంది? అది ఎప్పుడు? కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 2వ వచనం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచున్నట వలన వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి ప్రియులు? ఎవరు? తమ హృదయాలను కడుక్కున్నటువంటి వాడు. ఆనాడు హిజ్కియా ఆ దేవాలయాన్ని బాగు చేస్తే, ఈరోజు దేవుడు ఈ దేవాలయాన్ని బాగు చేసుకోమని చెప్తున్నాడు. ఈ దేవాలయంలో ఉన్న నిషిద్ధ వస్తువులను పరిశుద్ధాత్మ సహాయముతో నీ దేహములో, నీలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని కూడా కడిగి వేసుకోమని చెప్తున్నాడు. దేవునికి అసహ్యమైనది నీలో ఏమున్నదో ఒక్కసారి దేవుని సన్నిధిలో కూర్చొని పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా నీలో ఉన్న నిషిద్ధమైన వాటన్నిటిని తీసి బయట పారవేయమని చెప్తున్నాడు దేవుడు. ఎప్పుడైతే నిన్ను పరిశుద్ధపరుచుకుంటావో, నీలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని ఒప్పుకొని సరిచేసుకొని తర్వాత ఏం చేయాలా? దేవునికి చెందవలసిన మహిమను దేవునికి చెందించాల. కొంతమంది దేవునికి రావాల్సిన మహిమను వీళ్ళు దొంగలిస్తూ ఉంటారు. దేవునికి రావాల్సిన ఘనతను వీళ్ళు దొంగలిస్తూ ఉంటారు. నీవు ఎప్పటికీ కూడా ఘనత పొందని అర్హుడివి కాదు. నువ్వు, నేను, మనమందరము అర్హులము కాదు. మనమందరము ఘనపరచవలసింది దేవుణ్ణి. నీ హృదయంలో ఎప్పుడు ఏముండాలా? వ్యర్థమైన ఆలోచనలు ఉండకూడదు. వాళ్ళెట్లా వీళ్ళెట్లా ఏముండకూడదు. నీ హృదయంలో ఎల్లప్పుడూ కూడా దేవుని కార్యాలను స్తుతించటం ఉండాలా, దేవుని కార్యాలను మహిమపరచటం ఉండాలా. దేవుని కార్యాలను ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తూ ఉంటావో, నీకు తెలియకుండానే నూతనమైన శక్తిని పొందుతావు. నీకు తెలియకుండానే నూతనమైన బలాన్ని పొందుకుంటావు. అంతే. నాకు ఒకసారి, ఇప్పటికి కూడా నాకున్న అలవాటైన చెప్పనా, ఎన్నో పరిస్థితులు ఉంటాయి దేవుడి దగ్గర కొంచెం నిరాశ కలిగిస్తే. కొన్ని పరిస్థితుల్లో సేవకు వచ్చిన దినాల్లో కొన్ని భయంకరమైన పరిస్థితులు నన్ను ఇబ్బంది పరిచాయి. పిల్లలకి ఫీజు కూడా కట్టలేకపోయిన పరిస్థితులు ఎదుర్కొన్నా. అవే కాదు, ఇక చాలా ఎదుర్కొన్నా. నేను 5 రూపాయలు ఛార్జీ కూడా లేకుండా రోడ్డు మీద నుంచున్నాను. నేను
చిలకలూరుపేట అడ్రోడ్ సెంటర్లో పోతారానికి వెళ్ళడానికి ఒక్క 5 రూపాయలు ఛార్జీకి లేక 12 గంటలప్పుడు అలాగే నుంచున్నాను. దేవా, నేను నీ పనికి వచ్చాను, ఎవరి దగ్గరికి వెళ్ళి చాచేది? నా సహోదరులే వచ్చి వదిలిపెట్టి వెళ్ళారు, కానీ అడగడానికి మనస్సు రాలి. ఎందుకంటే నేను దేవుని పని కొరకు వచ్చాను. వీళ్ళని అడగటం, నన్ను పిలిచిన వాడిని అడగాలి, కానీ వీళ్ళని అడగటం న్యాయం కాదనిపించింది. అడ్డరోడ్డు సెంటర్లో ఒక్కడిగా కూర్చొని దేవునికి మొరపెట్టుకున్నాయా, నేను ఎవరినైనా అడిగితే చీఫ్ అయిపోతా, లేకపోతే ఎవరినైనా అడిగితే ఒక ఆటో రామంటే 200 అడుగుతాడు, నా దగ్గర రూపాయి కూడా లేదు. నీ వైపు చూస్తున్నానయ్యా, నేను నీ మీదే అనుకున్నానయ్యా. నేను దేవుణ్ణి స్తుతించుకుంటూ దేవుడు చేసిన అనేక కార్యాలు మహిమపరుచుకుంటాడు కూర్చుంటే, ఆ అర్ధరాత్రి నా స్నేహితుడు ఒకడు ఒక పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్లిలో ఒక వ్యక్తిని వదిలిపెడతానికి రోడ్డు మీదకి వచ్చాడు. నా స్నేహితుడు, దేవుణ్ణి ఎరిగినవాడు. నేను అడ్రోడ్ సెంటర్లో బస్సులు ఆగే వైపుగా కూడా బస్సులు ఆగనికెళ్ళి నువ్వు కూర్చున్నా. నేను రాత్రి 11-11:30 అవుతుంది. ఏ ఆటో కూడా రాదు, ఇంటికి వెళ్ళాలా. ఆ టైంలో నా స్నేహితుడు వచ్చి అక్కడ ఆగి అతన్ని దించి అన్న మాట ఏందో తెలుసా? అన్న, నేను ఒక ప్రార్థన చేసి అక్కడ, అయ్యా, దమస్కు ఎలియాజరు అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకి భార్యను సిద్ధపరచమన్నప్పుడు వెళ్ళి ఆ బావి కాడ ప్రార్థించాడు కదా, ఆ ప్రార్థన ముగియక మునిపే సమాధానం వచ్చింది కదా. నేను ఇటు కూర్చుంటున్నా, నేను అడుగుతున్నా, నువ్వు ఎన్నో కార్యాలు చేశావు, మరి నేను కూడా ఇంటికి వెళ్ళటానికి నేను అడగకుండా ఒక వ్యక్తి వచ్చి నన్ను ఎక్కించుకొని పోవాలి ప్రభా అంటే, ఆ ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత నేను ఇటువైపు చూడటంలా. ఎందుకంటే ఏదైనా వెహికల్ రావాలంటే మనం ఎటు చూస్తాం? వెహికల్ ఎటు నుంచి వచ్చిందో అటు చూస్తాం, అంతేనా? ఇప్పుడు మనం నర్సాపేట వెళ్ళాలా, ఎటువైపు చూస్తాం? ఇటువైపు చూస్తాం. ఇటు ఎందుకు చూస్తాం? నాకు జరిగింది నేను చెప్పనా? నర్సాపేట వెళ్ళాలి కాబట్టి నేను సత్యనవేల వైపు చూస్తున్నా, కానీ వాహనం అటు నుంచి రాలా, నర్సాపేట నుంచి వచ్చి ఆగింది. ఆగి అక్కడి నుంచి అక్కడ టర్న్ అయ్యి, నువ్వు రా, ఎక్కువ నేను తీసుకెళ్తాను. అతను అక్కడ దించి నన్ను ఎక్కించుకొని తీసుకొని వెళ్తున్నప్పుడు అన్నాడు, అన్న, నువ్వు ఇక్కడ ఉండటం నాకు చాలా సంతోషం, నిన్ను ఎక్కించుకోవడం చాలా సంతోషంగా ఉందన్న, నిన్ను కలవడం చాలా హ్యాపీగా ఉందన్న అంటే, వెనకాల నేను ఏడ్చుకుంటున్నా. దేవా, ప్రార్థన అయిపోయేలోపు నువ్వు సహాయం చేస్తావా అని ఆలోచించిన వాడిని నేను. నా ప్రార్థన ముగించి నేను అటు చూస్తున్నా, ఇటు వచ్చి వాహనం ఆగింది. నువ్వు ఎంత గొప్ప దేవుడవయ్యా. ఒకానొక దినమున దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే ఆయన నీకు చేయగలడు ఏదైనా. ఎక్కించుకొని వెళ్ళా. 3 దినాలు అలాగే, వెళ్ళడానికి ఛార్జీకి లేవు, రావడానికి ఛార్జీ లేవు. పరిచర్కి రావాలా, నడుచుకుంటా అయినా వెళ్దామని రోడ్డు మీదకి రావడం, ఎవరో ఒకరు ఎక్కించుకొని రావడం. 3 దినాలు జరిగింది అలా. నేను అడగల, దైవజనుడు వచ్చి నా జేబులో కానుక పెట్టి, వాడుకో విజయ్ అని. వద్దన్నా, లేదయ్యా, దేవుడు నాకు ఇమ్మని చెప్పాడు. నేను అడగల. దేవుని వైపు చూస్తే ఆ దైవజనుడు హృదయాన్ని, శాలెమన్ను కదిలించి నా జేబులో కొంత కానుక పెట్టాను, వెళ్ళాడు. అప్పుడు నా ఇంటికి కావాల్సింది తీసుకెళ్ళాను. అంటే దేవుని సేవకు వచ్చి దాదాపు ఒక 6 నెలలు 7 నెలలు పరీక్షించబడ్డాను నేను. ఎందుకు చెప్తున్నానో తెలుసా ఈ మాటలో? నువ్వు దేవునికి నమ్మకంగా ఉండి ఆయన మీద నువ్వు ఆనుకొని ఆయన్ని స్తుతిస్తూ, ఏ పరిస్థితులైనా సరే నా దేవుడు నాకు నమ్మకమైన వాడు అని నువ్వు స్తుతించగలిగితే ఆయనను దాటిపోయేవాడు కాదు. ఒకానొక సమయంలో నేను దేవుళ్ళలోనికి వచ్చిన క్రొత్తలో బైబిల్ ఒకటి కొనుక్కున్నాను. కొత్తగా నూతనమైన బైబిల్ ఒకటి తీసుకొని దాని మీద నా పేరు రాసుకొని ఆ బైబిల్ చదువుకుంటా ఉన్నా. నాకు ఒక అలవాటు ఉంది, సీటు ఖాళీగా ఉందంటే బైబిల్ సీటు పక్కన పెడతా, ఆ సీట్లో పెడతా. ఎందుకంటే నా దేవుడు నా పక్కన కూడా కూర్చున్నట్టు ఉండిద్దని. ఒక అలవాటు, అలా అయిద్దాని కాదు, ఒక అలవాటు నాకు. నేను పరిచర్య చూసుకొని 12 అయింది రాత్రి. అప్పుడు మ్యాజిక్ బండి వచ్చింది, మన మహేంద్ర వ్యాన్ లాంటిది. ఆ బండిలో ఎక్కి కూర్చున్నా, పక్కన ఖాళీ ఉంది, బైబిల్ పెట్టాను. మా ఊరు వచ్చింది పోతారం. దిగాను, దిగి నుంచున్నాను, బండి వెళ్ళిపోయింది ఛార్జ్ ఇవ్వగానే. నేను బైబిల్ తీసుకోవడం మర్చిపోయాను. ఆ రోడ్డు మీదే నుంచొని ఏడ్చా, దేవా, బైబిల్ అయ్యా, బైబిల్ వెళ్ళిపోతాడు, నాకేందో దేవుడు నాతో లేకుండా వెళ్ళిపోతున్నట్టు అనిపించింది నాకు. అక్కడే ఏడ్చా, ఆ రోడ్డు మీదే ఏడ్చా. మా ఊరు మలుపు తిరిగిపోతే కనిపించింది కదా ఏ బండి కూడా. మీరు ఎప్పుడైనా పోతారో వస్తే మీకు అర్థమవుతుంది. మలుపు తిరిగిందంటే ఏ బండి కనిపించదు. ఆ మలుపు తిరిగి వెళ్ళిపోయింది. నేను అనుకున్నా,
ఏం చేయమంటావు దేవా అంటే, దేవుని ఆత్మ నాకు చెప్పిన మాట ఏంటంటే, నా హృదయంలో ఉన్న ప్రేరణ పరిగెత్తాను. అదేమో 60 కిలోమీటర్ల స్పీడ్తో పోయేది, నేను ఆడ పరిగెత్తేది. అయినా సరే పరిగెత్తంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీరు నమ్ముతారో నమ్మరో, ఆ మధ్యరాత్రి ఎవడేమనుకున్నా సరే, మా ఊర్లో ఒక అలవాటు ఉంది, ఊరు బయటకు వస్తారు, అప్పట్లో బాత్రూములు లేవు. ఎవడైనా చూస్తే వాడు ఏంద్రయ్యడు పరిగెత్తాడు, వాడు పరిగెత్తాడు. పరిస్థితి అట్లాంటి సమయంలో మొత్తానికి నేను ఏం పట్టించుకోలేదు, కానీ పరిగెత్తుతుంటే కుక్కలు పట్టించుకోవాలా, నక్కలు పట్టించుకోవాలి, ఏం పట్టించుకోవాలా, దేవుడు పరిగెత్తుకున్నాడు, పరిగెత్తాను అంతే. 1 కిలోమీటర్న్నర పరిగెత్తానండి. నేను వెళ్ళిన దాకా నేను ఎక్కిన వాహనాన్ని ఎందుకు ఆపాడో ఇప్పటికీ తెలియదు. నేను వెళ్ళి నా బైబుల్ తీసుకునేంతవరకు ఆ వాహనం అక్కడే నిలిపి ఉంచాడు నా దేవుడు. వెళ్ళి ఆ బైబుల్ తీసుకుని నడుస్తుంటే ఇంకా రాదే ఊరు. నడుచుకొని వచ్చాడు, చాలా టైం పట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు చెప్తున్నానంటే, నీ దేవునికి నువ్వు ఇష్టముగా, ఆయనకి ఇష్టమైనది నువ్వు చేస్తూ ముందుకు వెళుతూ ఉంటే, నువ్వేమీ చేయకర్లా, నువ్వే స్థితిలో ఉన్నా, అందరూ నిన్ను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నా, నిందలు వేస్తున్నా. హిజ్కియాని కూడా అన్నారు, వాళ్ళ నాన్నగారి టైంలో మొత్తం ఊడ్చుకొని పోయింది, ఈయన గారు వచ్చాడు, ఈయన ఈయన అయిపోయిందిలే జీవితం అని ఆ చుట్టుపక్కల రాజులందరూ మాట్లాడుకుంటున్నారు హిజ్కియా గురించి. కానీ వాళ్ళు అనుకుంటున్నంత సమయం పట్ల హిజ్కియాని దేవుడు ఆశీర్వదించడం. ఎందుకంటే హిజ్కియా ఏం చేశాడంటే, ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించుకుంటున్నాడు. మా పితరులకు తోడై ఉన్న దేవా, మా దేశంలో అడుగుపెట్టు నాయన, నువ్వు మమ్మల్ని దాటిపోవద్దయా. దేవునికి తన ఆర్తధ్వనిని చెప్పుకుంటున్నాడు హిజ్కియా. దేవుడు కృప చూపాడు, సహాయం చేశాడు. పంట వేస్తే పండిద్దో లేదో అనుకున్న దినాల్లో అద్భుతంగా పండింది. బైబిల్లో రాయబడి ఉంది, వాళ్ళు దేవునికి చేయాల్సినవన్నీ కూడా చేసి వాటన్నిటిని ముగించి దేవుని మహిమపరిచిన తర్వాత వ్రాయబడి ఉంది ఏంటంటే, హిజ్కియా తాను తలపెట్టిన ప్రతి పనిని కూడా చేసి సఫలుడై వృద్ధి చెందాడని వాక్యంలో రాయబడి ఉంది. అంతేకాదు, తమ దేవునికి పండుగ ఆచరించాలని హిజ్కియా ఏం చేశాడో తెలుసా? మందిరం తెరిచాడు. తన తండ్రి ఏం చేశాడు? మందిరం మూయించాడు. తన తండ్రి ఏం చేశాడు? లేవీయులను ఆరాధన చేయకుండా ఆపేశాడు. కానీ హిజ్కియా ఏం చేశాడు? లేవీయులను తమ ధర్మము తీసుకున్నట్టు చేశాడు. మందిరాన్ని తెరిచారు. ప్రజలకి ఏం చెప్పాడు తెలుసా? ప్రజలకు ఒక కబురు పంపించాడు. ముందు హిజ్కియా చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, తన లోపాన్ని గుర్తించాడు. 2, తను చేయవలసిన దానికి ఆలస్యము చేయకుండా పని చేయడానికి పూనుకున్నాడు. తను చేయాల్సిన పని చేసిన తరువాత తన ప్రజలు కూడా తాను చేస్తున్నటువంటిది దేవుణ్ణి తను ఆరాధిస్తున్న ఆరాధనా క్రమంలో తన ప్రజలను కూడా ఆరాధనకు మలచాడు. దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఇప్పటి వరకు మన పితరులు, మన తండ్రులు ద్రోహము చేసి దేవునికి దూరం చేశారు మనల్ని. మనము ఆ వ్యర్థమైన వాటికి దూరంగా వచ్చి దేవుని దగ్గరికి వద్దాం రండి అని ఒక కబురు పంపాడు. మనమందరము పస్కా పండుగ చేద్దాం రండి. ఇశ్రాయేలు దేశంలోంచి మనం విడిపించి మనకి స్వాస్థ్యమునిచ్చిన మన దేవునికి మరలా పండుగ ఆచరిద్దాం రండి అంటే, ఒక నెలలో కబురు పంపాడు. కానీ యాజకులు ఆ పస్కా పండుగకు తగినట్టుగా యాజకులు లేరు. యాజకులను మరలా సిద్ధపరచుకొని 2వ నెలలో పండుగ ఆచరిస్తే బైబిల్లో రాయబడి ఉంది, కృంగిన మనస్సుతో, కరువులో, ఖడ్గములో, ఆవేదనల్లో ఎంతోమంది ఆ పండుగకి వచ్చారట. ఆ వచ్చినప్పుడు అక్కడ ఆ పస్కా పండుగలో పాల్గొని కృంగిన స్థితిలో నుంచి వచ్చిన వారు, హీన స్థితిలో నుంచి వచ్చిన వారు తమ దేవుడు తమకు తోడై ఉన్నాడని, తమ దేవుడు తమతో ఉన్నాడని, ఇదిగో హిజ్కియాని బట్టి దేవుడు మన దేశాన్ని దీవిస్తున్నాడని గ్రహించి ఆ ప్రజలందరూ కూడా దేవుణ్ణి మహిమపరుచుకొని సంతోషభరితులై దేవునికి పండుగ చేసి తిరిగి వారి గృహాలకు వెళుతున్నప్పుడు దేవుణ్ణి స్తుతించుకుంటూ వెళ్ళారు. ఇదంతా అయిపోయి దేవునికి సమస్తమును చక్కగా జరుగుతూ మహిమపరచబడుతూ ఉన్నప్పుడు ఏ భక్తుడికైనా ఒక పరీక్ష వచ్చింది కదా. అలాంటి ఒక పరీక్ష రూపంలో సెన్హెరీబు అనే ఒక రాజు రబ్షాకి అనే తన దూతను పంపి మాట్లాడతాడు. ఒరే హిజ్కియా, ఏడున్నావురా నువ్వు? నేను ఇటు ఎందుకు మాట్లాడుతున్నానంటే అంత భయంకరమైన మాటలు ఉన్నాయి బైబిల్లో.
నీకు 1-2 తినిపిస్తాను రోవు అన్నాడు. ఎవరు? రబ్షాకే అనేవాడు పలుకుతున్నాడు అహంకారంతో. మేము చాలా దేశాలు వెళ్ళాం, అన్ని దేశాలు జయించుకుంటూ వచ్చాం. మా సెన్హెరీబు రాజుగారి ఎదుట ఎవడు నిలవలేకపోయాడు, ఎవరి దేవతలు దేవుళ్ళు ఏమీ చేయలేకపోయారు. ఆఫ్టర్ ఆల్ మేమందరం వచ్చి ఒక్కసారి పడితే గుప్పిడ మట్టి రాదురా నీ దేశంలో నుంచి. ఏందిరా నువ్వు వచ్చి ఇక్కడ సాగిల పడకుండా నాకు ఎక్కడో దాగి ఏంది దూతల్లో పంపుతున్నావేంది నీ దూతల్ని అని ఓవర్ యాక్షన్గా మాట్లాడుతూ ఉంటే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే పెద్దగా ఏం చేయాలి హిజ్కియా. ఒక లెటర్ వాడు పలికిన అన్ని లెటర్ తీసుకొని పోయి దైవజనుడైన యెషయాకి ఇచ్చాడు. ఈయన కూడా పోయి దేవుడి ముందు మోకరించి, అయ్యా మాకు సైన్యం లేదు, మాకు ఆర్థిక బలం లేదు, మాకున్నది, మాకున్న దిక్కు, మాకున్న బలము, మా ధైర్యము నీవే, మాకు నువ్వే దిక్కని నీ దగ్గరకు వచ్చా. వాడు బలవంతుడే, సెన్హెరీబ్ అనేవాడు బలవంతుడే, రబ్షాకే అనేవాడు బలవంతుడే. వాడి సైన్యం నిజంగా వాడు వస్తే ఒక గుప్పెడు మట్టి రాదు నా దేశంలో నుంచి తెలుసు నాకు. కానీ వాళ్ళందరికంటే బలవంతుడైన నీవు కదా నాకున్నావు. నేను ఆశ్రయించింది మనుషుల్ని కాదు, నువ్వు కదా. మరి నా విషయమై వాడు అలా నిన్ను మాట్లాడుతున్నాడు. ఆయన నన్నన్న బాధలు నిన్ను అంటున్నాడు. నిన్నంటే నా హృదయం వేదనగా ఉంది. దేవా, ఇదిగో మా పితరులకు తోడై ఉన్నవాడవు, మాకు తోడై ఉన్నవాడవు. హిజ్కియా ఆడున్నాడంటే గదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. సైన్యాన్ని ఆయన సిద్ధపరిచాడా? వాడు నిన్ను మాటలు మాట్లాడితే వాడు సైన్యం మొత్తాన్ని తీసుకొని వస్తే సైన్యాన్ని సిద్ధపరిచాడు. ఏం చేయాల? సైనికులు కూడా చెప్పుంటాడా, మనకంతా మన సైన్యం, మన యుద్ధాలు కత్తులకి ఏంది, యుద్ధానికే వెళ్ళొద్దు, కత్తులేం తీయొద్దు, ఈటిలేం తీయొద్దు, అందరం కలిసి స్తుతిద్దాం దేవుణ్ణి. మన దేవుడు మన పక్షముగా కదిలాడా? యుద్ధము యెహోవాదే. ఒక పాట ఉంది కదా, చానాళ్ళ క్రితం మామూలుగా పాడుతూ ఉంటాం, మనం బాగా వచ్చిన పాట. యుద్ధము యెహోవాదే. ఇంత స్లోగా పాడరా ఆ పాట, నేను స్లోగా పాడాను. యుద్ధము యెహోవాదే. ఎలీషాయుడు, రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధం ఆయన చేస్తాడు, మనం ప్రార్థన చేద్దాం. యుద్ధం ఆయన చేస్తాడు, మనం దేవుని స్తుతిద్దాం. ఆయన చేసిన ప్రతి కార్యమును కూడా తలపోసుకొని మహిమపరుద్దాం. ఎరికో గోడల చుట్టూ తిరుగుతూ స్తుతించినప్పుడు ఎరికో గోడలను కూల్చిన దేవుడు సెన్హెరీబు కోటలు కూడా కూల్చగలడని నమ్ముతున్నాను. బండ నుంచి మధుర జలములు రప్పించిన దేవుడు ముట్టడి వేసి నీళ్లు లేకపోయినా కూడా మనకి ఈరోజు నీళ్లను మళ్ళా తెప్పించగలడని నమ్ముతున్నాను. మీరు వాడి బలమును చూసి భయపడవద్దు. వాడికుంది కండబలం, మనకుంది దైవ బలం అని చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలతో. ఆ ప్రజలు విన్నారండి. ఆ ప్రజలు, నువ్వు అసలు నీ సైన్యమే లేదు, నీకు ఏమీ లేదు, నిన్ను చూసి నమ్ముకుంటే మేము అసలు ఏమైపోతాం, మేము పోయి వాళ్ళకి దాసులు పోతాం అన్న వాళ్ళు. హిజ్కియా మీద నమ్మకం ఉంది. ఎందుకంటే ఇదిగో నువ్వు రాజు కాకమునుపు మా దేశం ఎలా ఉందో తెలుసు, నువ్వు రాజు అయిన తర్వాత దేవుడు మమ్మల్ని ఎలాగో దీవించాడో తెలుసు. పర్వాలా, వాడిని మాటలన్నా పర్వాలా, ఆ శత్రువు ఎన్ని రకాల మాటలన్నా పర్వాలా, నువ్వు చెప్పింది చేస్తావు. మన బలము దేవుడే, రాజు ఒక్కడే కాదండి, ప్రజలందరూ నమ్మారు మన బలము దేవుడు, మన బలము దేవుడు అని నమ్మారు. పెద్దగా ఏం చేయాల దేవుడు కూడా, ఒకే ఒక దూతగారిని పంపించాడు, ఒక రోజు పంపించాడు,
ఒక రోజు కూడా కాదండి, 24 గంటలు కూడా కాదు, ఒక రాత్రే 12 గంటలు, మహా అయితే రాత్రి అంటే ఒక 10 గంటలు వేసుకుందాం. 10 గంటలు ఒక ఆ సన్హెరీబు సైన్యంలో ఒక్కసారి రౌండ్ వేసి వచ్చాడు మన దేవుడు పంపిన దూతగారు. తెల్లారి లేచి సన్హెరీబు చూసుకున్నాడు సైన్యాన్ని, లేపుతుంటే ఒక్కడు లెగవట్లా. దేన్ని చూసుకుని వాడు ఎర్రవేగాడు? సైన్యాన్ని చూసుకొని, మాంస బలాన్ని చూసుకొని, కొంతమంది డబ్బును చూసుకొని, కొంతమంది కండ బలం చూసుకొని, కొంతమంది అండ బలం చూసుకొని, ఈరోజు కొంతమంది అధికారులు అధికార బలం చూసుకొని చర్చీలు కూల్చిపడేస్తున్నారు. కూల్చు, ఎన్ని కూలుస్తావో కూల్చు, నీకు అవకాశం ఇచ్చాడు కూల్చు. నీ అధికారాన్ని చూసుకొని, నీ బలాన్ని చూసుకొని కూలుస్తూ ఉంటే అక్కడి నుంచి ఆర్తధ్వని వెళ్ళదా? ఇక్కడి నుంచి ఆర్తధ్వని వెళ్ళదా? కదిలేవాడు కదలడా? కదిలితే ఏమైంది? కదిలితే ఏమైంది? నీ బలమంతా ఏమైంది? ఏ బలాన్ని చూసి విర్రవీగాడో, ఏ బలాన్ని చూసి అతిశయపడ్డాడో, ఆ బలమంతా ఏమైంది? చచ్చి శవాలైపోయారు. బైబిల్లో రాయబడింది, 3 చోట్ల రాయబడి ఉంది. ఎంతమంది చచ్చారని రాయింది తెలుసా? 1,85,000 మంది చచ్చారు. 1,85,000 మంది చచ్చారు. చచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? సైన్యం కాదు, సైన్యంలో ఉన్న అధికారులు అందరూ చచ్చారు. ఆ సైన్యాన్ని నడిపించే శతాధిపతి చచ్చాడు, సహస్రాధిపతి చచ్చాడు, దశాధిపతి చచ్చాడు, 10 మందిని నడిపించే నాయకుడు చచ్చాడు, 100 మందిని చంపే నడిపించే నాయకుడు చచ్చాడు, 1000 మందిని నడిపించే నాయకుడు చచ్చాడు. అసలు నాయకుడు అనేవాడే లేకుండా తుడిచిపెట్టబడ్డాడు. ఉన్నది కేవలం మామూలు సైన్యం. అర్థమైపోయింది. ఎక్కడ ఎచ్చులు పోకూడదు అక్కడ ఎచ్చులు పోయారా. వాళ్ళ దేవుడు కదిలాడు, నన్ను వైనం చేశాడు. ఎవరు వచ్చి యుద్ధం చేశారు? చెమట కూడా తీసట్టయిలా హిజ్కియా, చెమట కూడా తీసట్టయిలా. మరి ఎవరిని కదిలించాడు? కదిలించాల్సిన ఆయన కదిలించాడు, రావాల్సిన ఆయన వచ్చాడు, వైనం చేయాల్సిన వైనం చేశాడు. చూసుకుంటే శవాల కుప్పలు కనిపించాయి. ఇక పరుగో పరిగెత్తితే తన కొడుకులే చంపేశారని బైబిల్లో రాయబడి ఉంది. ఎవరు చంపారు? కొడుకులే చంపేశారు. ఈరోజు దేవుణ్ణి నువ్వు కలిగి, నువ్వు అన్ని విషయాలలో దేవుని భయము కలిగి ఒక్కటి కోరుకో. ఎవరైనా నిన్ను దేవుణ్ణి దూరం చేయడానికి రకరకాలుగా నిన్ను బెదిరించినా బెదరకో. కొంతమంది అంటారు, బాయ్ నువ్వు యేసు ప్రభు అంటే ఈరోజు చెప్తున్నారు SC ST హోదా రద్దు చేస్తాం. చేసుకో, నువ్వు చేయి, నా దేవుడు చేయాల్సింది నా దేవుడు చేస్తాడు. రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా ఎవరు ఏం చేసినా, ఒకవేళ రాజ్యాంగాన్నే మార్చినా మనం నమ్మాల్సిందని చెప్పనా? మన పక్షముగా ఉన్న దేవుడు ఏం చేయాలో ఆయనకు తెలుసు. ఆయన ఆల్రెడీ ఆలోచించాడు, ఆయన చేయగలడు. ఈరోజు బెదిరిస్తున్నారు. ఏంది కుట్ర? చర్చికి మనం ఎలాగైనా ఆగిపోవాలి. అమ్మో చర్చికి వెళ్తే ఈ హోదా తీసేస్తారేమో అని ఆగిపోవాలా? నేను అంటాను, అణిచివేస్తే అణిగిపోయేది కాదు క్రైస్తవ్యం. అణిచి వేసే కొద్దీ అంతకంతకు లెగిచి నిలబడేది క్రైస్తవ్యం. అణిచివేయాలని చాలా మనగాళ్ళు చూశారు, చాలామంది చక్రవర్తులు చూశారు. అణిచివేయబడిందా? బైబిల్ లేకుండా చేయాలని ఒక ఓడ నిండా బైబిల్ కొని ఓడ మొత్తం ముంచేశాడు. బైబిల్ లేకుండా చేయగలిగాడా? ఎవడు ముంచాడో వాడిల్లే బైబిల్ ముద్రణ స్థలంగా మార్చాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, అందరం కలిసి గట్టిగా చెప్దాం. ఏదో ఒక విధంగా దేవునికి దూరం చేయాలని చూస్తున్న కుట్రలు, కుతంత్రాలు ఆ దేవునికి తెలియదా? మనం చెప్పాల్సింది ఒకటే, ఏ మనుష్యుడికి భయపడక్కర్లేదు. నువ్వు భయపడాల్సింది ఒక్కరికే, నిన్ను సృష్టించిన సృష్టికర్తకు. నీ ప్రాణం తీసేవాడు కూడా భయపడమల్లా. నీ ఆత్మను, నీ దేహాన్ని నరకానికి వేయగలిగిన శక్తి కలిగిన దేవుడికి భయపడు అన్నాడు. ఆయన ఒక్కడికి నువ్వు భయపడితే. హిజ్కియా దేనికి భయపడలా. హిజ్కియా ఒక్కటే చేశాడు. ముందు
తన పితరుల లోపాలు గుర్తుపట్టాడు, తను ఏం చేయాలో నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయంలో కొనసాగాడు. ప్రజలను ఎలాగో దేవునికి కరెక్ట్ చేయాలో కరెక్ట్ చేశాడు. ఒక గుంపుగా చేరి దేవునిని మహిమపరచడం నేర్చుకున్నాడు. దేవుడు తన మధ్య నిలిచేటట్టుగా బ్రతకడం నేర్చుకున్నాడు. ఆ దేవుడు ఉంటే ఏం చేయాలో, ఎలా జరిగిద్దో చూపించాడు. బైబిల్లో రాయబడింది. రాజులు కూడా ఆశ్చర్యపోయారు. ఇంత గొప్ప రాజుని మేము జయించలేకపోయాం. హిజ్కియా ఎలా జయించాడంటే, హిజ్కియా కాదు, హిజ్కియాకి తోడై ఉన్న దేవుడిచ్చిన విజయం అదే. ఈరోజు నువ్వు సామాన్యుడిగా కనిపించవచ్చు, ఒట్టివాడిగా కనిపించవచ్చు, బలహీనుడిగా కనిపించవచ్చు, కానీ నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడు, ఆయన నిన్ను ఘనపరుస్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నిన్ను అన్ని విధములుగా నిన్ను వర్ధిల్లజేస్తాడు. ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా ఇంకా దేవునికి దూరంగా ఉంటే ఈరోజు ఒక తీర్మానం చేయి. దేవా, నాకు నువ్వు కావాలి. లోకానికి అప్పగించుకోవద్దు, నువ్వు పాపానికి అప్పగించుకోవద్దు. ఓ ప్రతిష్ఠించబడిన జనాంగంగా నువ్వు మార్చబడి ఈరోజు నిన్ను ప్రతిష్ఠించుకో. ఈరోజు దేవునికి ప్రార్థన చేద్దామా? మనమందరం కూడా ఒక్కసారి ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన మాట నీకు సూటిగా అర్థమైంది అనుకుంటున్నాను. నిషిద్ధమైన వాటిని తీసి పారవేద్దాం. నిషిద్ధమైన వాటిని మన జీవితాల్లోంచి తీసివేద్దాం. దేవుని కంటే నిన్ను ఏది ఆకర్షిస్తుందో దాన్ని బలిపీఠం మీద తగలబెడదాం. హిజ్కియా శుద్ధి చేసుకున్నట్టుగా తన హృదయాన్ని, మన హృదయాలను కూడా శుద్ధి చేసుకున్నాం. తన ప్రజలను బాగు చేసుకున్నట్లుగా మనం బాగుపడదాం. మన వారిని కూడా బాగు చేసుకుందాం. మన సమాజాన్ని కూడా బాగు చేసుకుందాం. నువ్వు నిలబడి దేవుని మందు కొనసాగుతూ ఉంటే ఎన్ని వ్యతిరేక శక్తులు నీకు ఎదురుగా లేచి నిలబడ్డా, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులను భయపెడుతున్నా, ఇదిగో నువ్వు భయపడనక్కరలేదు. నా దేవుడు నీకు ప్రాకారమై ఉన్నాడా. మనుషులకు వారి బలము, వారి ధనము గొప్ప అయితే, మన ధనము, మన బలము, మన దేవుడు. మన బలము, మన ధనము, మన దేవుడు. దేవా నీకు స్తోత్రాలయ్యా, దేవా నీకు స్తోత్రాలు నాయనా అంటూ స్తుతిద్దాం. దేవుని స్తుతిద్దాం. మనమందరము స్తుతిద్దాం. హిజ్కియాకి తోడై ఉన్న దేవుడు, హిజ్కియాకి తోడై ఉండి జయమిచ్చిన దేవుడు, మూడైపోయిన జీవితాన్ని బాగు చేసిన దేవుడు, అన్ని ప్రతికూలమైన పరిస్థితులను అనుకూలంగా మార్చిన దేవుడు. వాళ్ళు చేసింది ఒక్కటేనండి, దేవునికి తమ హృదయంలో స్థిరముగా స్థానం ఇచ్చారు. తమ దేవునిగా ఘనపరచడం నేర్చుకున్నారండి. దేవునిగా ఎలా ఆరాధించాలో నేర్చుకున్నారండి. దేవుని ఎదుట దేవుడు చూస్తూ ఉండగా ఎలా బ్రతకాలో అలా బ్రతికారంతే. ఏ శత్రువు ఏమీ చేయలేకపోయాడో, ఏ కరువు ఖడ్గములు ఏమీ చేయలేకపోయాయి. దేవుడు ఎక్కడ నిలిచి ఉంటాడో అక్కడ సమాధానం ఉంటుంది, అక్కడ సమృద్ధి ఉంటుంది, అక్కడ శత్రువు మీద జయముంటది అని నిరూపించాడు. దేవుడు తోడై ఉన్నట్టు ఈరోజు దేవా మా జీవితాల్లోనికి నువ్వు రండి, మా బ్రతుకుల్లోనికి మీరు రండి అయ్యా, మా బ్రతుకుల్లోనికి మీరు రండి నాయన. మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవా నీకు స్తోత్రం అంటూ చేద్దామా ప్రార్థన చేద్దాం. మనమందరం కూడా మోకాళ్ళ మీదకి వద్దాం. అందరము మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేద్దాం. దేవా నిజమే ఈరోజు నాతో మాట్లాడావు నాయన, నాతో మాట్లాడావు ప్రభా, నీకు స్తోత్రాలంటూ ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థన చేసుకుందాం. ఎవరిని చూసి భయపడుతున్నావో నీవో, ఈరోజు నువ్వెవరికి భయపడ్డావో గుర్తుపెట్టుకో. నిన్ను చూసి వణికే స్థితి వాళ్ళు. ఎవరికి భయపడుతూ ఈరోజు భయంగా ఉంటున్నావో, ఎవరిని బట్టి భయపడి బెదిరిపోతున్నావో, నిన్ను చూస్తే వాళ్ళే భయపడి బెదిరిపోయేటట్టుగా నా దేవుడు చేయబోతున్నాడు. హిజ్కియాని వణికించాలనుకున్న వాడే వణికి పరిగెత్తాడు. ఎందుకంటే
హిజ్కియా మామూలు వాడే కావచ్చు, కానీ హిజ్కియాకి తోడై ఉన్నవాడు సర్వశక్తి కలిగిన వాడు. సర్వశక్తి కలిగిన వాడు హిజ్కియాకి తోడై ఉన్నాడు. ఈరోజు నీకు తోడై ఉన్న దేవుడు, ఈరోజు నీకు నాకు తోడై ఉన్న దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, తన అరచేతులలో చెక్కుకున్న దేవుడు, ఆయనకి నువ్వు నమ్మకంగా ఉండు. ఆయనకి ఒక నమ్మకమైన పాత్రగా ఉండు. నిషిద్ధమైనదేది కూడా నీ హృదయములో నివసించకుండా నీ హృదయము దేవునికి ఆలయంగా మార్చుకుంటావా? నిన్ను బట్టి 10 మంది దేవుని ఎద్దకు వచ్చేటట్టుగా నీ బ్రతుకుని కట్టుకుంటావా? దేవుడే నీకు తోడై ఉంటే, దేవుడే నీకు తోడుగా ఉన్నప్పుడు ఏ శత్రువు నిన్నేం చేయగలడో, ఏ శత్రువు నిన్నేం చేయగలడో? ఆయన ఎదుట ఎవడు నిలవగలడో? ఆయన ఎదుట ఎవడు నిలవగలడో? హల్లెలూయా. దేవా, ఈరోజు నాయన మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభు, మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభు. నీకు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా. స్తుతులు నాయనా, స్తుతులు నాయనా, స్తుతులు నాయనా. నీకే నిండు వందనాలు, 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 వందనాలు. మమ్మల్ని బలపరచుచున్నందుకు వందనాలయ్యా, మమ్మల్ని బలపరచుచున్నందుకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు. ప్రార్థన చేద్దాం, మనమందరము ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, కృప కలిగిన దేవానికి స్తోత్రాలు ప్రభు. మేము ఆశించిన రేటుగా ఈ దాసుని కొలతలేని 7 అభిషేకంతో అభిషేకించి ప్రభు మా అందరితో నువ్వు మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభు. ఇదిగో హిజ్కియా జీవితంలో నా ప్రభు నువ్వు చేసిన కార్యాలు మా అందరి జీవితంలో చేస్తానని మా అందరితో నువ్వు మాట్లాడినందుకు నీకే కృతజ్ఞతలు ప్రభు. మా ఎదుట నా ప్రభు నువ్వు మాట్లాడిన ప్రతి మాట మా హృదయంలో భద్రపరుచుకున్నట్టు కృప చూపించు నాయన. మేమందరం నీ ఎదుట యథార్థంగా జీవించే కృప దయచి నీ దాసులకు నీకు నమ్మకంగా పనిచేయడానికి కృప చూపించు నాయన. నీ కృపలో బలపరిచి భద్రపరిచి నీ దాసుని వాడుకున్న విధానం కొరకు నీ కృతజ్ఞతలు. మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకే కృతజ్ఞతలు ప్రభు. అయ్యా, మా జీవితాలను మార్చుకొని నా ప్రభు నీ ఎదుట యథార్థంగా జీవించడానికి నా ప్రభు నీవే కృప చూపించి సహాయమును దయచి మమ్మల్ని అందరినీ నీ కొలతలేని అభిషేకముతో అభిషేకించు నాయన. మేమందరము నా ప్రభు నీకును నీ దాసులకి నమ్మకంగా పరిచయం చేయనట్లు సహాయమును దయచేయమని నీ కొలతలేని 7 అభిషేకముతో ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించమని కూడి వచ్చిన ప్రతి బిడ్డతో నా ప్రభు నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకే కృతజ్ఞతలు చెల్లిస్తాను. మేమందరము నాయన నీ చిత్త ప్రకారం అడుగులు ముందుకేయడానికి సహాయమును దయచేయి. మా ఆలోచన దూరపరచు నాయన. నీ ఆలోచన చొప్పున నీ చిత్తం చొప్పున మేము జీవించే కృప మాకు దయచేయమని అడిచిన దేవా నీకు స్తోత్రం. ఈరోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట మా అందరి హృదయాల్లో ముద్రించమని, దుష్టులు ఎత్తుకెళ్లకుండా నీ కాపుదల దయచేయమని, స్తుతి మహిమ ఘనత నీవే పొందమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి.